హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పరామర్శ యాత్రలు చేసి చూస్తూనే ఉన్నాం. అయితే ఇదివరకు కూడా ఒక వ్యక్తి చనిపోయారని కూడా మనం న్యూస్ లో నిలిచారు. కోర్టు వరకు కూడా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏంటంటే నిజంగానే పరామర్శ యాత్ర లేదంటే ఇదే సాకుతో జనంలోకి వెళ్ళి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ప్రతిపక్ష నాయకుడు జనంలో ఉండటం ద్వారానే అంటే పొలిటికల్గా బతకగలుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి కావటానికంటే ముందు ఆయన సుదీర్ఘ పాదయాత్రలు చేస్తూ జనంలోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు తిరిగి జనంలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రోగ్రాంలో ఉన్నాడు ఆయన. కాకపోతే ప్రజల్లోకి వెళ్ళటం ద్వారా అతనికి ఉన్నటువంటి ఆదరణ, అతనికి ప్రజలతో కాంట్రాక్ట్ తెంపేయటం అనే ఒక ప్రోగ్రాం గవర్నమెంట్ కూడా ప్రాక్టికల్గా చేస్తోంది. అందులో భాగంగా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవుతోంది. మీరు వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతోంది. ఆ ఇన్సిడెంట్లో ఎవరో ఒకరు చనిపోతున్నారు. ఈ ప్రజల మరణాలకి కారణమయ్యే పద్ధతిలో మీ టూర్స్ ఉంటున్నాయి. అంటే భారీ కాన్వాయిలు పెట్టుకుని అలా వెళ్ళటం వలన ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి మేము చెప్పిన పద్ధతిలో మీ టూర్ డిజైన్ చేసుకోండి. పరిమితమైన వాహనాలతో మాత్రమే వెళ్ళండి. అలాగే మీరు వెళుతున్న రూట్స్ మీరు ఎంచుకున్నటువంటి రూట్స్ కాదు, మేము ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ప్రకారం మీరు వెళ్ళాలి అని పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన నెల్లూరు జైలుకు వెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించాలి అని అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ ఆయన ఫ్లైట్లో బయలుదేరితే అక్కడ ఏదైనా ఏర్పాటు చేద్దాం ల్యాండింగ్కి, లేదు హెలికాప్టర్లో బయలుదేరితే అక్కడ ల్యాండింగ్కి ఏదైనా ఏర్పాటు చేద్దాం నెల్లూరు జైలు దగ్గరలో, అది అలాగో ఖాళీ ప్రదేశంలోనే ఉంటుంది. సో అక్కడ ఎక్కడైనా ల్యాండ్ అయిపోయి ఆయన వెళ్ళి ఆయన్ని పరామర్శించి మళ్ళీ తిరిగి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తాడు. అలా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు వీళ్ళు నెల్లూరు టూర్ క్యాన్సిల్ చేశారు. అంటే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంటుంది? ఆయన ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాలి. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి కనిపించిన కారణాల్లో ఒక ప్రధానమైన కారణం, ఆయన అధికారంలో ఉండగా ఎవరికీ యాక్సెస్ ఇవ్వలేదు, ప్రజల్ని కలవలేదు, ప్రజల్ని దూరంగా ఉంచాడు. ప్రజల్ని మాత్రమే కాదు, ప్రజా నాయకుల్ని కూడా, అంటే ఎమ్మెల్యేలకి కూడా యాక్సెస్ ఇవ్వలేదు ఆయన. ప్రజా ప్రతినిధులకి యాక్సెస్ ఇవ్వలేదు, ప్రజలకి యాక్సెస్ ఇవ్వలేదు. చివరికి జిల్లా పార్టీ అధ్యక్షులకు కూడా ఆయన యాక్సెస్ ఇవ్వలేదు. అందుకని ఎవరి బాధలు ఆయనకు స్ట్రైట్గా తెలియవు. ఎవరితోనూ ఆయన స్ట్రైట్గా మాట్లాడింది లేదు అధికారంలో ఉండగా. దాని తాలూకా ప్రభావమే ఆయన ఓడిపోవటానికి దారితీసింది అనేది ఒక అంచనా. అందుకని తన్ని తాను నిలబెట్టుకోవడం కోసం, తిరిగి జనంలోకి వెళ్ళటం కోసం ఏం చేయాలి అనేది ఒక ప్రోగ్రాం చాలా కాలంగా ఆలోచిస్తున్నాడు ఆయన. నిజానికి ఇప్పటికీ ఆయన జనాలకు యాక్సెస్ ఇస్తున్నట్టుగా కనిపించటం లేదు. అంటే ఆయన వెళ్ళి చేతులూపి పలకరించడం కాదు, జనం వెళ్ళి జగన్కి సమస్యలు చెప్పుకోవడానికి కూడా ప్రాపర్గా లేదు అక్కడ వ్యవస్థ. అంటే నేను స్వయంగా చూశాను, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి తాళం పెట్టి ఉంటుంది ఎప్పుడు. అంటే వెళ్ళిన వాళ్ళు లోపల నుంచి ఎవరైనా ఫోన్ చేసి చెప్తే అప్పుడు మాత్రమే వీళ్ళకి ప్రవేశం దొరుకుతుంది. ఎవరైతే ఫోన్ చేసి చెప్పారో వాళ్ళకి వెళ్ళి వీళ్ళ సమస్యలు చెప్పుకోవాలి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తారు. అంతే తప్ప నేరుగా పబ్లిక్తో రోజువారీ ఇంటరాక్షన్స్ లేవు. నిజానికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు ఇప్పుడు. ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్పి అధికార పక్షం చెప్పేసింది. శాసనసభలో ఆయనకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీని. కాబట్టి ఆయన రోజువారీ పార్టీ ఆఫీసులో జనాలకు అవైలబుల్గా ఉంటే అనేక మంది వచ్చి కలుస్తారు ఆయన. ఆ కలవటం ద్వారా వాళ్ళ సమస్యలు వినటం ద్వారా, వాటి గురించి ప్రభుత్వానికి మెమోరాండమ్స్ ఇవ్వడం ద్వారా, లేకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా, రకరకాల పద్ధతుల్లో ఒత్తిడి తీసుకురావచ్చు ప్రభుత్వం మీద. ఈ నిరసన కార్యక్రమాలు ఇవి ఆర్గనైజ్ చేయటం అనేది జరగటం లేదు ఆ పార్టీలో. ఎంతసేపు తను వెళ్ళి జనాల్ని కలవటం అనే ప్రోగ్రాం ఆలోచిస్తున్నాడు తప్ప
ప్రజలు యాక్సెస్ ఇవ్వకపోవడం వలన తనని దింపేశారు. కాబట్టి ఒకసారి యాక్సెస్ ఇచ్చి చూద్దాం. జిల్లా పార్టీ కార్యాలయాలకు వెళ్ళమనండి ఆయన్ని ప్రతి వారం. అంటే ఈ వారం 2 రోజులు ఒక జిల్లా కార్యాలయంలో ఉంటాడు ఆయన, వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో. అక్కడికి ఆ జిల్లా వాసులందరూ వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. ఇలా చేయొచ్చు. అంటే తను జనంలోకి వెళ్ళాలి అనే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదో పద్ధతిలో జనంలోకి వెళ్ళొచ్చు. ఈ భారీ కాన్వాయిలు వేసుకుని ఒక్కసారి అలా వెళ్ళిపోయి హడావిడి చేసి చేతులు ఊపి వాళ్ళకేదో చెప్పేసి వచ్చేస్తే యాక్సెస్ ఇచ్చినట్టుగా జనం అనుకుంటే పొరపాటే. దానివల్ల ఉపయోగం లేదు. ఆయన అనవసరమైనటువంటి పొలిటికల్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు చిత్తూరు జిల్లా పర్యటన ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి గారు 6 అయినా సరే ఈ పర్యటన ఉండి తీరుతుంది, ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా అని చెప్తున్నాడు. ఆయన చెప్పడం మాత్రమే కాదు, ట్వీట్లు చేస్తున్నాడు. కాబట్టి ఈ ట్వీట్లు, ఈ హడావిడి నేపథ్యంలో ఆయన ప్రభుత్వ ఉత్తర్వులని బేఖాతరు చేసి పెడితే అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఈయన క్రిమినల్గా రికార్డులోకి వెళ్తాడు. అంటే ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించినట్టుగా ఒక క్రైమ్ రిజిస్టర్ అవుతుంది. దానికంటే కూడా ఈయన చిత్తూరు జిల్లా పర్యటించాలనుకుంటే చిత్తూరు జిల్లాలో ఒక వారం క్యాంప్ వేయచ్చు. ఒక 1 వీక్ క్యాంప్ వేసి అక్కడ ఉన్నటువంటి 3-4 సెంటర్లలో కూర్చుని ప్రజల్ని పిలిపించుకుని, ప్రజలారా మీరు వచ్చి మీ కష్టాలు నాతో చెప్పుకోండి, రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు వింటాను అంటే వస్తారు. విని ఏ సమస్యని ఏ స్థాయిలో ఎలా పరిష్కరించాలో ఒక రూట్ మ్యాప్, ఆ పార్టీ క్యాడర్ ఉంటుంది అక్కడ చిత్తూరు జిల్లాలో, వాళ్ళకి ఆ రూట్ మ్యాప్ ఇచ్చి గైడ్ చేసి ఆ కార్యక్రమంలో పాల్గొవచ్చు. ఇప్పుడు ఒక ధర్నా కార్యక్రమం పెట్టి ఆ ధర్నా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొనవచ్చు. అంతే తప్ప ఇలా చేతులు ఊపేసి వచ్చేసి జనం మనతో ఉంటారు అనుకుంటే మళ్ళీ తప్పు చేసినట్టే అవుతుంది. అందుకని ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించటం అనేది ఒక పోరాట రూపంగా తీసుకోవచ్చు. పోరాట రూపం అంటే ఇప్పుడు ఒక ధర్నాకి పిలుపునిచ్చాడు ఆయన, ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోయినా అక్కడికి వెళ్ళి ధర్నా చేసి ఆ సందర్భంగా అరెస్ట్ అయ్యి జైలుకి పెడితే అది ఆ గొడవ వేరు. అలా కాకుండా ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి ఇలాంటి కార్యక్రమం అంటే శాంతి భద్రతల సమస్య ఉంటుంది అని మేము వార్నింగ్ చేశాం, అయినా సరే వచ్చాడు ఆయన అన్న పద్ధతిలో వాళ్ళకి ఎందుకు ఆయుధాలు ఇవ్వాలి? మీరు ప్రజల సమస్యల మీద ఒక నిరసన కార్యక్రమం తీసుకున్నప్పుడు దానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా మీరు ముందడుగు వేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు, మా కోసం అరెస్ట్ అయ్యాడు జగన్ అని అనుకుంటారు. అది రావాలి. ఆ అనుభూతి జనంలో తీసుకురావాలంటే మీరు ప్రతి జిల్లాకి, ప్రతి ఊరికి, ప్రతి నియోజకవర్గానికి తిరగండి, జనంలో ఉండండి. గతంలో జనంలో ఉండటం వలన మీరు అధికారంలోకి వచ్చారు. కాబట్టి జనంలో ఉండటం అనేది తప్పేం కాదు. కానీ ఇలా ఆకస్మిక దాడుల్లాగా పర్యటనలు చేయటం అనేది ప్రమాదం. అది పొలిటికల్గా మీకు ఇబ్బందే, జనాలకి ఇబ్బందే, ప్రభుత్వానికి ఒక అడ్వాంటేజ్గా మారుతుంది. ప్రభుత్వానికి అడ్వాంటేజ్గా మారకుండా ఉండేలాంటి కార్యక్రమం రూపొందించుకుని అలాంటి రూట్ మ్యాప్ ఒకటి క్రియేట్ చేసుకుని దాని ఆధారంగా ముందుకెళ్ళాలి ఆయన. అది జరిగితే తప్ప ఆయన తిరిగి అధికారంలోకి రావటం అనేది కుదరదు. రెండోది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 రాజకీయ పార్టీలు చాలా స్పష్టంగా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తాయని అనుకోవడం లేదండి. అంటే ప్రజలు నన్ను గెలిపించారు కాబట్టి నేను అధికారంలో ఉన్నానని చంద్రబాబు అనుకోవడం లేదు. ప్రజలు నన్ను ఓడించారు కాబట్టి నేను అధికారానికి దూరం అయ్యానని జగన్ అనుకోవడం లేదు. ఢిల్లీ నన్ను వద్దనుకుంది, భారతీయ జనతా పార్టీ నన్ను వద్దనుకుంది కాబట్టే నేను అధికారంలో లేను అని జగన్ అనుకుంటున్నాడు. ఢిల్లీ నన్ను కోరుకుంది, బీజేపీ నన్ను కోరుకోవడం వలన నేను అధికారంలో ఉన్నానని చంద్రబాబు అనుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ కూడా ప్రజలను వదిలేసే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి బుర్రల్లో జనం లేరు, భారతీయ జనతా పార్టీ ఉంది. అది విచిత్రమైనటువంటి కండిషన్ అక్కడ. అందుకని ప్రజలని ప్రేమిస్తే, ప్రజల కోసం మేము ఉన్నామని గనక మీరు ప్రూవ్ చేసుకోగలిగితే ప్రజలు ఢిల్లీని కాదని కూడా మిమ్మల్ని గద్దె మీద ఎక్కించే అవకాశం ఉంది. ఆ దిశగా మీరు నడవగలిగితే ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ మీద. అందుకని ఇలాంటి ఆకస్మిక దాడులు లాంటి పర్యటనలు మానేసి ప్రజలలో